ఇక ఒక్క వెంట్రుక కూడా రాదు అనుకున్న బట్టతల మీద కూడా వందల వెంట్రుకలు తెప్పించగలదు అని సైంటిఫిక్గా ప్రూవ్ అయిన వండర్ఫుల్ సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ రెమెడీ అండి ఇది. ఇప్పుడున్న రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లం తోటి ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు కదండి. ఈ ఒక్క రెమెడీ తోటి 15 రోజుల్లోనే మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది పూర్తిగా స్టాప్ చేసుకోవచ్చు. 100% వర్కింగ్ రెమెడీ అండి ఇది. ఎటువంటి కెమికల్స్ లేవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. హ్యాపీగా ఒక్కసారి ఈ రెమెడీని ట్రై చేస్తారంటే చాలు 15 రోజుల్లోనే మీ జుట్టు అనేది మీరు ఊహించిన విధంగా ఒత్తుగా నల్లగా బలంగా దృఢంగా పెరుగుతుంది. చాలామంది ఇప్పుడు ఇది ట్రై చేసే వాళ్ళ హెయిర్ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా పెంచుకుంటున్నారండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే మీరు కూడా ఈ రెమెడీని చూసేసి తప్పకుండా ట్రై చేసేయండి. మరి ఈ రెమెడీ కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నవి మనందరికీ దగ్గరలో ఈజీగా అవైలబుల్గా ఉండే జామాకులు అనమాట. జామాకులతో హెయిర్ గ్రోత్ ఏంటి అని చెప్పేసి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను క్లియర్గా చెప్తా వీడియోలో. ఇది ఆల్రెడీ సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందనమాట. ఇలా న్యాచురల్గా దొరికే జామాకుల్ని యూజ్ చేసి ఎంత సివియర్గా ఉన్న హెయిర్ ఫాల్ ప్రాబ్లం అయినా సరే అండి ఈజీగా స్టాప్ చేసుకోవచ్చు. హెయిర్ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. అలానే విపరీతమైన డాండ్రఫ్ తోటి జుట్టు ఊడే సమస్యకి ఈజీగా గుడ్ బై చెప్పవచ్చు. చిన్న ఏజ్లో వచ్చే తెల్ల వెంట్రుకల్ని న్యాచురల్గానే నల్లగా మార్చుకోవడానికి జామాకులు అనేవి అద్భుతమైన మెడిసిన్ లాగా పనిచేస్తాయి. ఎటువంటి కెమికల్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేని 100% సూపర్ న్యాచురల్ ఎఫెక్టివ్ రెమెడీ అనమాట. అయితే జామాకులు ఇంతలా మన హెయిర్ కి ఎందుకు మంచివో కూడా తెలుసుకోవాలి కదా. మన హెయిర్ స్కాల్ప్ లోపల కొలాజన్ మెస్ అనేది ఉంటుందండి. అది వీక్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మన జుట్టు కుదులు కూడా చాలా వీక్ గా మారిపోతాయి. అట్లాంటప్పుడు జుట్టు అనేది విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. కొలాజన్ మెస్ ని వీక్ అవ్వకుండా స్ట్రాంగ్ గా ఆరోగ్యంగా ఉంచడానికి, దీనికి సరైన పోషణ అందించడానికి జామాకులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. జామాకుల్లో ఉండే విటమిన్ సి కానీ అలాగే కొన్ని రకాల కెమికల్ కాంపౌండ్స్ ఉండడం వల్ల మన జుట్టు కుదులకి కొలాజన్ మెస్కి సరైన పోషణ అందించి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. సో తెలుసుకున్నారు కదండి, ప్రతి ఒక్కరికి ఈజీగా దగ్గరలో దొరికే జామాకుల వల్ల మన హెయిర్కి ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయో కదా. సో ఇలా తీసుకునే జామాకులు అనేవి ఒక గుప్పటి వరకు అయితే తీసుకున్నాండి. మీ హెయిర్ లెంత్ని బట్టి వాల్యూని బట్టి రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. సో తీసుకున్న జామాకులు శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దీనిపైన డస్ట్ అదంతా పడి ఉంటుంది కాబట్టి. ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్న వచ్చేసి రైస్ వాటర్ అనమాట. మనం బియ్యం ఒకసారి కడిగేసుకున్న తర్వాత రెండోసారి వాటర్ని ఒక 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని రైస్తో మంచిగా కడిగి వీలుంటే కనుక ఒక 1/2 అవర్ అలా వదిలేసిన తర్వాత ఈ వాటర్ని తీసుకున్నా పర్వాలేదనమాట. ఇప్పుడు ఇలా వచ్చిన వాటర్ని మిక్సీ జార్లోకి వంపుకోవాలి. ఇవి కూడా ఎక్కువగా కాదండి, ఒక 1/2 కప్ వరకు అనమాట, అంతకు మించి ఎక్కువైతే అవసరం లేదు, ఓకేనా. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మెత్తడి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. రైస్ వాటర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి మన హెయిర్ కానీ చాలా వీడియోస్లో మీకు తెలిసే ఉంటుంది, నేను కూడా చెప్పాను అనమాట. సో మళ్ళీ ఇక్కడ షేర్ చేస్తే వీడియో లెంతీగా అయిపోతుంది. మన జుట్టుని రూట్స్ నుంచి కూడా స్ట్రాంగ్గా చేసి మన జుట్టు ఒత్తుగా నల్లగా పొడవుగా పెరగడానికి రైస్ వాటర్ అనేవి సూపర్గా వర్క్ అవుతాయి. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి కూడా రైస్ వాటర్ అనేది అద్భుతమైన మెడిసిన్ అనమాట. సో అందుకని ఇలా రైస్ వాటర్ని కూడా రెగ్యులర్గా యూజ్ చేయడానికి అయితే ట్రై చేసేయండి హెయిర్ కోసం. చూడండి, ఇలా రెడీ చేసుకున్న తర్వాత వచ్చిన జ్యూస్ అనేది ఇప్పుడు మనం సపరేట్ చేసుకోవాలన్నమాట. ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రెయినర్ తోటి మంచిగా స్ట్రెయిన్ చేసుకుంటే మనకి ఈ జామాకులతో తయారు చేసుకున్న జ్యూస్ అనేది సపరేట్ అయిపోతుంది. సో ఇలా మంచి గ్రీన్ కలర్లోకి అయితే ఉంటుంది అనమాట. దీన్ని మీరు ఇంకో రకంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటర్లో వేసి జామాకులు మరిగించి కూడా అలా వాటర్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇలా కూడా మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా జామాకులు పేస్ట్ లాగా నూరుకొని కూడా మనం హెయిర్కి అయితే పట్టించుకోవచ్చు అనమాట. ఎలా యూజ్ చేసినా రిజల్ట్స్ అయితే సేమ్ ఉంటాయండి, ఓకేనా. మీకు ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మన హెయిర్ని చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా సిల్కీగా మార్చడానికి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా సింపుల్గా రెడీ చేసుకున్న ఈ జామాకు జ్యూస్ని నేను 2 విధాలుగా ఎలా యూజ్ చేస్తానో మీకు షేర్ చేస్తున్నానండి. ఒక బౌల్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జామాకు జ్యూస్ని సగం అయితే తీసుకోవాలి. ఇందులోకి ఇక్కడ నేను క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం ఉంటుంది కదండి, దాన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా యూజ్ చేసి ఆముదంతో మన జుట్టు పెరుగుదల అనేది చాలా స్పీడ్గా ఉంటుంది అనమాట. అండ్ హెయిర్ ఫాల్ ప్రాబ్లం కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆముదం వద్దు, క్యాస్టర్ ఆయిల్ వద్దు అనుకుంటే దీని ప్లేస్లో మీరు ఆల్మండ్ ఆయిల్ కానీ లేదంటే ఇంకా ఈజీగా కోకోనట్ ఆయిల్ ఉన్నా పర్వాలేదు, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏదైతే యూజ్ చేస్తూ ఉంటారో ఆయిల్ అనేది కెమికల్ లేని ఆయిల్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసుకోండి, ఓకే. తర్వాత మిగతా సగం తీసుకున్న జామాకు జ్యూస్లోకి ఇక్కడ నేను షాంపూ అనేది యాడ్ చేసుకుంటున్నా అండి. మీరు యూజ్ చేసే షాంపూ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ప్యాకెట్ వరకు యాడ్ చేసుకోండి. ఇది జస్ట్ 2 రూపీస్ ప్యాకెట్ అనమాట. ఇదైతే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నా. ఇలా మన హెయిర్ని షాంపూ చేసుకోవడం వల్ల మన స్కాల్ప్లో ఉండే డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా రిమూవ్ చేసుకోవచ్చండి. చాలా హెల్తీగా ఆరోగ్యంగా పెరుగుతుంది మన జుట్టు అనేది.
ఈ రెమెడీ అనేది చాలా చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర జస్ట్ ఒక 5 మినిట్స్ టైం ఉంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువైతే అవసరం లేదు. చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి మన హెయిర్ పైన. సో ఇలా రెడీ చేసుకున్న ఈ రెండింటిని ఎలా యూస్ చేయాలి అంటే, ఫస్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ తోటి, దాన్ని అయితే తీసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం కాటన్ని డిప్ చేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా హెయిర్ మొత్తం పట్టేలాగా స్కాల్ప్ దగ్గర నుంచి మనం మంచిగా అప్లై చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు మసాజ్ చేసుకుంటూ మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మన స్కాల్ప్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది. దీనివల్ల జుట్టు ఊడటం కానీ చిట్లిపోవడం కానీ జరగదనమాట. చాలా హెల్తీగా ఉంటుంది. ఎక్కడైతే మనకి మాడు భాగం పైన జుట్టు ఊడిపోయి పలచపడిపోయి ఉంటుందో ఆ పర్టికులర్ ప్లేస్లో కొంచెం ఎక్కువగా రుద్ది ఇలా అయితే మసాజ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల జామాకుల రసం అనేది లోపల వరకు వెళ్తుంది, మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా చాలామందికి చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. దీనికోసం చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. కెమికల్స్ ఉన్న డైస్ అని, ఆయిల్స్ అని, షాంపూలని ఇలా రకరకాలుగా మారుస్తూ ఉంటారు. వాటి వల్ల మనకి ఇన్స్టెంట్గా రిజల్ట్ ఉన్న పర్మనెంట్ సొల్యూషన్ అయితే అది కాదండి. మనకి న్యాచురల్గా వచ్చే ఆ రిజల్ట్ అనేది పర్మనెంట్గా ఉంటుందన్నమాట. మనకి చిన్న ఏజ్లో వచ్చే ఈ వైట్ హెయిర్కి ఈజీగా పర్మనెంట్గా గుడ్ బై చెప్పాలి అంటే జామాకుల రసం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఈవెన్ చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ని అయితే యూజ్ చేయలేదు కాబట్టి. చూడండి, ఇలా నీట్గా అప్లై చేసుకున్న తర్వాత చక్కగా ముడి పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు అలా వదిలేసేయాలి హెయిర్ మొత్తాన్ని. తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న సెకండ్ రెమెడీ ఉంది కదా, షాంపూతో తయారు చేసుకున్న జ్యూస్ అనేది, దాంతో హెయిర్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవడం. ఏమైనా రెగ్యులర్గా షాంపూ అయితే ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకోండి, ఓకేనా. హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు కూడా ఎలా పడితే అలా కాకుండా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కొంచెం స్మూత్గా సాఫ్ట్గా మన ఫింగర్స్ తోటి మన స్కాల్ప్ మొత్తం కూడా మంచిగా రుద్దుకుంటూ హెయిర్ వాష్ చేసుకుంటే మనకి డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది చక్కగా రిమూవ్ అవుతుంది అనమాట. మన స్కాల్ప్ పైన ఉండే జిడ్డు, మురికి, మట్టి, అలానే ఎక్కువగా ఉండే డాండ్రఫ్ కూడా నీట్ గా క్లీన్ అండ్ క్లియర్ అవుతుంది. చాలా బాగుంటుంది. మన హెయిర్ అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇవన్నీ కూడా మన హెయిర్ గ్రోత్ కి హెల్ప్ అయ్యే చిన్న చిన్న టిప్స్ అనమాట. మీ అందరికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఈ విధంగా ట్రై చేసి ఈ జామాకుల రసాన్ని వారానికి 2 సార్లు అయితే మీరు హెయిర్ కి అప్లై చేయడానికి అయితే ట్రై చేసేయండి. జస్ట్ 15 రోజుల్లోనే మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా స్టాప్ అయిపోయి మన జుట్టు అనేది ఒత్తుగా నల్లగా బలంగా దృఢంగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మన హెయిర్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా సిల్కీగా మారుతుందండి. 100% వర్కింగ్ రెమెడీ ఇది. ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవాళ రెమెడీ అయితే ఇదండి. ఈ చిన్న రెమెడీ మీ అందరికీ హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా ట్రై చేసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని హోమ్ రెమెడీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా నా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయి అనమాట. మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా మోటివేట్ అనమాట. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి లైక్ చేసేయండి. మరొక మంచి రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఛాన్సెస్. సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై.